హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్. ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ అనే టాపిక్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ టాపిక్ని ఈరోజు మనం కవర్ చేయబోతున్నాము. మనం ఈరోజు జనవరి నుంచి అక్టోబర్ వరకు రిలీజ్ అయిన కంప్లీట్ ఇండెక్సెస్ అయిన ర్యాంకింగ్స్ అన్నింటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో దట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది కంప్లీట్గా యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ స్లైడ్ వచ్చి which rank has India secured out of 123 countries in Global Hunger Index? Global Hunger Index లో ర్యాంకింగ్ ఇండియా ఒక ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. మన ఇండియా ఒక ర్యాంక్ ఎంత అంటే 102nd ర్యాంక్. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 102nd ర్యాంక్ అవుట్ ఆఫ్ 123 కంట్రీస్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం మనకి 2006లో 2006లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఇయర్ వచ్చేసి మనకి 20 years అనమాట. సో ఫర్ ది 20th year దే ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ రిపోర్ట్ కాబట్టి వాళ్ళ ఒక ట్యాగ్ లైన్ ఈసారి 20 years ఆఫ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అండ్ టైమ్ టు రీకమిట్ టు జీరో హంగర్, అంటే జీరో హంగర్కి మనం అయ్యేలాగా చూద్దాము అని చెప్పేసి ఈ యొక్క ట్యాగ్ లైన్ అనేది ఈ ఇయర్ వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇండియా కింద డిస్కస్ చేసినట్టు మనకి ఇండియా హ్యాస్ స్కోర్డ్ 102nd ర్యాంక్ అవుట్ ఆఫ్ 123 ర్యాంక్ అనమాట. 4 ఇండికేటర్స్ అనేది మెయిన్గా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కోసం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది ఏంటి అంటే అండర్ న్యూట్రిషన్, అంటే చెందాల్సిన పౌష్టిక ఆహారాల కన్నా తక్కువ చెందడంని అండర్ న్యూట్రిషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి చైల్డ్ స్టంటింగ్ అంటే ఉండాల్సిన హైట్ కన్నా ఆ ఏజ్కి ఉండాల్సిన హైట్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం చైల్డ్ స్టంటింగ్ అంటాము. అండ్ చైల్డ్ వాస్టింగ్ అంటే ఉండాల్సిన హైట్ కన్నా తక్కువ వెయిట్. చైల్డ్ స్టంటింగ్ అంటే హైటింగ్, ఉండాల్సిన ఏజ్కి తక్కువ హైట్ ఉండడం చైల్డ్ స్టంటింగ్ అంటాము. చైల్డ్ వాస్టింగ్ అంటే ఉండాల్సిన హైట్కి తక్కువ వెయిట్ ఉండడంని మనము చైల్డ్ వాస్టింగ్ అనేది అంటాము. అండ్ నెక్స్ట్ 4th ఇండికేటర్ ఏంటి అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ, అంటే నెంబర్ ఆఫ్ చైల్డ్ డెత్స్ పర్ 1000 బర్త్స్ని మనం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని అంటాము. అంటే ఫస్ట్ బర్త్డే కన్నా ముందు ఎవరైతే పిల్లలు చనిపోతారు పర్ 1000 కిడ్స్, అది మనం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని చెప్పి అంటాం. సో ఈ 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనకి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క స్కోరింగ్ అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క స్కోర్ మనకి 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. సో 0 వస్తే ద బెస్ట్ అని చెప్పి, 100 వస్తే ఇంకా ద వర్స్ట్ అని చెప్పి. సో ఇలా మనకి ఇండియా ఒక స్కోర్ ఈసారి 25.8 స్కోర్ చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ స్కోర్ 25.8 అనమాట. సో 25.8 స్కోర్ చేసి మనం 102nd ర్యాంక్ని ఈసారి చేసుకున్నాం అనమాట. సో మనకి 25 కంట్రీస్ ఉన్నాయి విచ్ హ్యావ్ సెక్యూర్డ్ లెస్ దెన్ 5 స్కోర్ కన్నా 25 కంట్రీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ పర్ఫామ్ చేసినారు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో. అవి ఏంటి అంటే అర్మేనియా, బెలారస్, చైనా, కువైట్, హంగేరీ, UAE. సో ఇలాంటి ఈ యొక్క కంట్రీస్ బెటర్ పర్ఫామ్ చేయడం జరిగింది ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో. ఇంకోటి ఏంటి అంటే ఇది ఎవరు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ని కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ వెల్త్ హంగర్ లైఫ్ అండ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. కన్సర్న్ వరల్డ్ వైడ్ వచ్చేసి ఐర్లాండ్ కి చెందినది అండ్ వెల్త్ హంగర్ లైఫ్ వచ్చేసి జర్మనీకి చెందింది. సో వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రిపోర్ట్ మనకి ఫర్ ది ఫస్ట్ టైం 2006లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ది 20th year అనమాట. ఇన్ దట్ ఇండియా హ్యాస్ స్కోర్డ్ 102nd ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 25.8. నెక్స్ట్ స్లైడ్. What is the rank? What rank did India has secured in Global Peace Index? Global Peace Index lo what is the rank of India ani adugutunnaru.
సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 115th ర్యాంక్. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 115th ర్యాంక్ ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. సో ఈ యొక్క ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ విల్ రిలీజ్ ది గ్లోబల్ పీస్ ఇండెక్స్ అన్నమాట. అండ్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి 163 కంట్రీస్ ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఆ 163 కంట్రీస్ ని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మన యొక్క ర్యాంక్ అంటే ఇండియా ఒక ర్యాంక్ 115th ర్యాంక్ అన్నమాట. సో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 115th ర్యాంక్ ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. సో ఇది ఇవాల్యుయేట్ చేయడానికి వీళ్ళు కొన్ని ఇండికేటర్స్ ని తీసుకుంటారు. అవి ఏంటి అంటే సెక్యూరిటీ. యూజువల్లీ పీస్ అంటే ఏంటి, ఎప్పుడైతే మన సెక్యూరిటీ సిస్టమ్ ప్రాపర్ గా ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ అనేవి లేనప్పుడు, మిలిటరీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని పీస్ అని అంటాము. సో ఈ యొక్క ఇండికేటర్స్ మెయిన్ గా సెక్యూరిటీ, కాన్ఫ్లిక్ట్ అండ్ మిలిటరైజేషన్ అనే పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేయడం రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 115th ర్యాంక్ బై స్కోరింగ్ 2.229. అండ్ లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ వచ్చేసి 116th, అంటే ఒక ర్యాంక్ బెటర్ గా అయినాము మనం ఈసారి. సో ద మోస్ట్ ట్రబుల్డ్ ఇంకా 160 అవుట్ ఆఫ్ 163 కంట్రీస్ లాస్ట్ 2 ర్యాంక్స్ వచ్చేసి మనకి రష్యా అండ్ యుక్రెయిన్ కి రావడం జరిగింది. మనకి తెలిసిందే కదా, రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో వార్ అనేది జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి రష్యా హ్యాస్ సెక్యూర్డ్ 162 ర్యాంక్ అండ్ యుక్రెయిన్ హ్యాస్ సెక్యూర్డ్ 163rd ర్యాంక్ అన్నమాట. సో ఇలా మనకి ఇండియా ఒక ర్యాంక్ 115 ఉంది, లాస్ట్ వచ్చేసి మనకి రష్యా అండ్ యుక్రెయిన్ ఉంది. అండ్ మోస్ట్ పీస్ఫుల్ ప్రశాంతమైన దేశాలు ఏవి అంటే ఐస్లాండ్ టాప్ 1 ర్యాంక్ వచ్చింది ఐస్లాండ్ కి. అండ్ దాని తర్వాత ఐర్లాండ్ అండ్ న్యూజిలాండ్. ఐర్లాండ్, న్యూజిలాండ్ ఆర్ ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ అన్నమాట. అండ్ వర్స్ట్ కంట్రీస్ అంటే మనకి రష్యా ఇంకా యుక్రెయిన్. సో ఇలా ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 115th ర్యాంక్ అవుట్ ఆఫ్ టోటల్ 163 కంట్రీస్. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. What is the rank of India in the third quarter of the Henley Passport Index 2025? Henley Passport Index అనేది మనకి 3 quarters లో రిలీజ్ చేయడం జరుగుతుంది, Q1, Q2, Q3 అని చెప్పి. సో మనకి ఈ ఇయర్ కి థర్డ్ క్వార్టర్ లో వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అడుగుతున్నారు. సో ఇండియా ఒక ర్యాంక్ థర్డ్ క్వార్టర్ లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో 85th ర్యాంక్ అనమాట. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 85th ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ థర్డ్ క్వార్టర్ లో. మనకి ఫస్ట్ క్వార్టర్ లో చూసుకుంటే ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి మనకి జనవరిలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జనవరిలో మన యొక్క ర్యాంక్ వచ్చేసి 85th అనమాట. బట్ జులైలో సెకండ్ క్వార్టర్ రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో జూలైలో మన ర్యాంక్ వచ్చేసి 77th. బట్ మళ్ళీ Q3 అంటే థర్డ్ క్వార్టర్ లో మళ్ళీ వి హావ్ సెక్యూర్డ్ 85th ర్యాంక్ అనమాట. అండ్ ఈ యొక్క ర్యాంకింగ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే హెన్లీ అండ్ ఎవరు చేస్తారు అంటే మనకి హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఇట్లా ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈస్ బీన్ పబ్లిష్డ్ బై హెన్లీ అండ్ పార్ట్నర్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో అలా మనకి టాప్ కంట్రీ చూసుకుంటే మనకి సింగపూర్ ఇస్ టాప్ కంట్రీ ఇన్ ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. అంటే సింగపూర్ కెన్ ట్రావెల్ టు 193 కంట్రీస్ వీసా ఫ్రీ అరైవల్స్ ఉంటాయి అనమాట. 193 కంట్రీస్ కి వాళ్ళకి వీసా ఫ్రీ అరైవల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి సౌత్ కొరియా అండ్ దెన్ జపాన్. మన ఇండియాకి వచ్చేసి 57 కంట్రీస్ కి వీ హ్యావ్ వీసా ఫ్రీ అరైవల్స్. సో అలా మనకి హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 3 క్వార్టర్స్ లో ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా మనకి థర్డ్ క్వార్టర్ కి గాను 85th ర్యాంక్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ది హ్యాపీయెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అకార్డింగ్ టు హ్యాపీ సిటీ ఇండెక్స్? హ్యాపీ సిటీ ఇండెక్స్ అనే ఇండెక్స్ ప్రకారం విచ్ ఈస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ అని అడుగుతున్నారు. వెల్, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ ఈస్ కోపెన్హాగన్. కోపెన్హాగన్ వచ్చేసి డెన్మార్క్ ఒక క్యాపిటల్ సిటీ అనమాట. సో డెన్మార్క్ ఒక క్యాపిటల్ సిటీ. కోపెన్హాగన్ ఈస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీగా నిలవడం జరిగింది. సో ఈ యొక్క సిటీ మనకి స్కోర్ వచ్చేసి ఈ కోపెన్హాగన్ అనే సిటీకి 1039 అనే స్కోర్ రావడం జరిగింది. అండ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సిటీ అంటే మన ఇండియాలో not even a single city in India is in the top rankings. దేంట్లో హ్యాపీ సిటీ ఇండెక్స్ లో we are not in top ranking index అనమాట. not even one city of India is in top in the happy city index అనమాట. అలా మనకి టాప్ 3
టాప్ 3 హ్యాపీ సిటీస్ ఏవి అంటే కోపెన్హాగన్, జూరిచ్, స్విట్జర్లాండ్ అండ్ సింగపూర్. జూరిచ్ వచ్చేసి స్విట్జర్లాండ్ కి చెందింది అండ్ సింగపూర్ అండ్ కోపెన్హాగన్ ఇన్ డెన్మార్క్. ఈ 3 సిటీస్ మనకి ఈసారి మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీస్ లాగా నిలవడం జరిగింది. అండ్ ఈ హ్యాపీ సిటీ ఇండెక్స్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ హ్యాపీ సిటీ ఇండెక్స్ ని. వెల్ యాక్చువల్లీ హ్యాపీ సిటీ ఇండెక్స్ ని ఇది ఏం ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే ఇట్ విల్ ఎవాల్యుయేట్ హౌ వెల్ ద సిటీస్ ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ కండిషన్స్ ఫర్ ద రెసిడెన్సెస్ ఫర్ ద రెసిడెంట్స్ అండ్ ఫర్ దర్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్. అంటే మెయిన్ గా గవర్నెన్స్ బెటర్ గా ఉందా లేదా, ఎన్వైరన్మెంట్ కండిషన్స్ బెటర్ గా ఉన్నాయా, ఎకనామిక్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్, అలా కొన్ని ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని ఈ హ్యాపీ సిటీ ఇండెక్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. Well, next question. What is the rank? What is the India rank in the Global Digital Nomad Report 2025? Well, global digital nomads ante they will work anamata. వాళ్ళు వర్క్ చేస్తారు, కాకపోతే దే విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే ఒక ప్లేస్ లో కాకుండా వాళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటారు అనమాట. ఫ్రమ్ వన్ కంట్రీ టు వన్ అదర్ కంట్రీ దే విల్ కమ్, ఐ మీన్ దే విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు వన్ అదర్ కంట్రీ బట్ బై వర్కింగ్ రిమోట్లీ అండ్ ఆల్సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు రిమోట్ గా, బట్ దిల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. వాళ్ళని మనం డిజిటల్ నొమాడ్స్ అని అంటాం అనమాట. సో ఈ డిజిటల్ నొమాడ్స్ ఒక ర్యాంకింగ్ లో మన యొక్క ఇండియా ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 38th ర్యాంక్ ఇన్ గ్లోబల్ డిజిటల్ నొమాడ్ రిపోర్ట్ 2025 అనమాట, విత్ స్కోర్ ఆఫ్ 84.85. యాక్చువల్లీ ఈ యొక్క రిపోర్ట్ ఎందుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే కంట్రీస్ అనలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క నొమాడ్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేయగలుగుతున్నారా లేదా అని బేస్ చేసుకొని ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, వీసా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము, అక్కడ వాళ్ళకి టెక్నాలజీ ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు టెక్నాలజీ ఫెసిలిటీస్ ఉండడము, కాస్ట్ ఆఫ్ లివింగ్ బెటర్ గా ఉండడము, ఇలాంటి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని మనకి గ్లోబల్ డిజిటల్ నొమాడ్ రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కి గాను 2025 కి గాను మనకి ఇండియాకి 38th ర్యాంక్ అనేది రావడం జరిగింది ఇన్ ది గ్లోబల్ డిజిటల్ నొమాడ్ రిపోర్ట్. అండ్ టాప్ కంట్రీస్ ఏవి అంటే స్పెయిన్, నెదర్లాండ్స్ అండ్ ఉరుగే. ఈ 3 కంట్రీస్ కి గాను మనకి టాప్ ర్యాంకింగ్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ యొక్క గ్లోబల్ డిజిటల్ నొమాడ్ రిపోర్ట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ విల్ ప్రొడ్యూస్ దిస్ గ్లోబల్ డిజిటల్ నొమాడ్ రిపోర్ట్. సో ఇలా మనకి ఇండియాకి ఈసారి ఫర్ ద ఇయర్ 2025 we have secured 38th rank. Well, next question. What is India's global rank in the 2025 Index of Economic Freedom? ఇండియా ఒక ర్యాంక్ ఏంటి ఎకనామిక్ ఫ్రీడమ్ లో అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఒక కంట్రీస్ ఎప్పుడైతే ఆ కంట్రీలో ఉన్న ఇండివిజువల్స్ కి, బిజినెస్ మెన్స్ కి ఎప్పుడైతే ఎకనామిక్ ఫ్రీడమ్ ఇస్తారో టు మేక్ దర్ ఎకనామిక్ డెసిషన్స్ వితౌట్ ది ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, దాన్ని మనం ఎకనామిక్ ఫ్రీడమ్ అంటాం. అంటే అక్కడ ఉన్న కంట్రీలో ఉన్న ఇండివిజువల్స్ కి, బిజినెస్ మెన్స్ కి వాళ్ళకంటూ సొంతంగా డెసిషన్స్, ఎకనామిక్ డెసిషన్స్ తీసుకునే అంత ఇదిగా అండ్ వాళ్ళకి గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళంతలో వాళ్ళు డెసిషన్స్ తీసుకునేలాగా ఉండడమే మనం ఎకనామిక్ ఫ్రీడమ్ అని అంటాం అనమాట. సో ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో ఈ యొక్క ర్యాంకింగ్ లో మనకి ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 128th ర్యాంక్ అనమాట. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 128th ర్యాంక్ గ్లోబల్లీ. అండ్ ఈ యొక్క ఇండెక్స్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇట్ విల్ బి ఇష్యూడ్ బై హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ ది వాల్ స్ట్రీట్ జర్నల్. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది, ఈ యొక్క ఫౌండేషన్ అనేది మనకి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ బేస్ వచ్చేసి మనకి యుఎస్ఏలో ఉంది. అండ్ ఇందులో మనకి టాప్ కంట్రీస్ అంటే ఎవరు బెటర్ పర్ఫార్మ్ చేసినారు అంటే సింగపూర్ హ్యాస్ ర్యాంక్డ్ టాప్, సెకండ్ వచ్చేసి స్విట్జర్లాండ్ అండ్ థర్డ్ ఐర్లాండ్ అనమాట. సో ఈ ఒక 3 కంట్రీస్ టాప్ లో ఉన్నాయి. అండ్ ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 128th ర్యాంక్ ఫర్ ది ఇయర్ 2025. Well, next question. Which city has been named as the cleanest city in India
for the 8th consecutive time in Swachh Sarvekshan 2024-2025. Swachh Sarvekshan awards అనేది మనకి for the first time 2016 లో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి for the 8 consecutive years 8 years నుంచి ఒక స్టేట్ కి ఒక సిటీకి అనేది మనకి బెస్ట్ సిటీ లాగా నిలవడం జరుగుతుంది, అంటే క్లీనెస్ట్ సిటీగా నిలవడం జరుగుతుంది. అది ఏ సిటీ అని అడుగుతున్నారు. సో ఆ ఒక సిటీ వచ్చేసి మనకి ఇందోర్ మధ్యప్రదేశ్ కి చెందిన ఇందోర్ సిటీ ఎవ్రీ ఇయర్ ఫర్ ది 8 years కంటిన్యూస్ గా అది క్లీనెస్ట్ సిటీ లాగా నిలవడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇట్ విల్ బి కండక్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ యొక్క ఇదిని కండక్ట్ చేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. బట్ ది అవార్డ్స్ ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ప్రెసిడెంట్ విల్ ప్రజెంట్ ది అవార్డ్స్ టు ది విన్నర్స్ అనమాట. సో అలా మనకి 8 years నుంచి ఇందోర్ అనే సిటీ is standing as the cleanest city in the complete India in the Swachh Sarvekshan awards అనమాట. సో టాప్ సిటీ వచ్చేసి మనకి ఇందోర్, నెక్స్ట్ సూరత్, అండ్ థర్డ్ వచ్చేసి నావీ ముంబై విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. What is the position India has secured in Energy Transition Index? Energy Transition Index అంటే ఏంటి అంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనం రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ ఎలా ట్రాన్సిట్ అవుతున్నాము, సస్టైనబుల్ ఎనర్జీ సైడ్ ఎలా ట్రాన్సిట్ అవుతున్నాము, దాన్ని ఎలా అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మనకి ఈ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎవరు చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ యొక్క ఇండెక్స్ యొక్క ర్యాంకింగ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అలా మన ఇండియా ఒక ర్యాంక్ ఏంటి అంటే 71st ర్యాంక్. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 71st ర్యాంక్ ఇన్ ది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అన్నమాట. సో ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 71 out of 123, so out of 118 countries అనమాట. 118 countries ని అనలైజ్ చేయడం జరుగుతుంది. అందులో మన ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 71st ర్యాంక్ అనమాట. అండ్ దిస్ ఈస్ బీన్ ఇష్యూడ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వీళ్ళ బేస్ మనకి స్విట్జర్లాండ్ లో ఉంటుంది. అండ్ ఇందులో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో టాప్ కంట్రీస్ వచ్చేసి మనకి స్వీడన్, డెన్మార్క్ అండ్ నార్వే. అంటే మెయిన్ గా సస్టైనబుల్ ఎనర్జీ సైడ్ కంట్రీస్ ఎలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, రెన్యూవబుల్ ఎనర్జీ యూస్ చేసేలా ఎలా కంట్రీస్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అన్న అనాలిసిస్ బేస్ చేసుకొని ఈ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ని ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ దిస్ ఇయర్ ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 71st ర్యాంక్ అనమాట. Well, next question. According to the Global Livability Index 2025, which city has been declared as the world's most livable? World's most livable city అనేది ఏ సిటీ నిలవడం జరిగింది అని అడుగుతున్నారు క్వశ్చన్. సో యూజువల్లీ మనకి లివబుల్ సిటీ అంటే ఏంటి, ఎక్కడైతే మనకి హెల్త్ కేర్ బెటర్ ఉంటుందో, ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ ఉంటుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ బెటర్ ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుందో అప్పుడు దాన్ని మనము మోస్ట్ లివబుల్ సిటీ అని యూజువల్లీ అంటాము. సో ఈ యొక్క మోస్ట్ లివబుల్ సిటీని ఫర్ ద ఫస్ట్ టైం 2002లో ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ బై ఎకనామిస్ట్ ఇంటెలిజెన్సీ యూనిట్ EIU. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు 2002లో ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఇయర్ అంటే ఈ ఇయర్ కి 2025 కి గాను ద మోస్ట్ గ్లోబల్ లివబుల్ ఇండెక్స్ లో ఎవరు ఫస్ట్ ర్యాంకింగ్ అనేది తీసుకున్నారు అంటే అది కోపెన్హాగన్. Denmark ఒక క్యాపిటల్ సిటీ కోపెన్హాగన్ has secured the first rank in the Global Livability Index 2025 అన్నమాట. అండ్ డమస్కస్ ఏదైతే ఉందో డమస్కస్ అనే ఒక సిటీ, డమస్కస్ అనే సిటీ అనేది లీస్ట్ అంటే వర్స్ట్. ఇంకా Damascus retained as its position least livable city in the world. And best వచ్చేసి మనకి కోపెన్హాగన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీనా, అండ్ తర్వాత వచ్చేసి గురిచ్. ఈ 3 కంట్రీస్ కూడా మనకి టాప్ ర్యాంకింగ్స్ అనేది సెక్యూర్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. What is India's rank in Global Gender Gap Index 2025? అంటే మెన్ కి విమెన్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది, ఆ ఒక స్పేస్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు కంట్రీస్ అని చూస్తారనమాట. దాని బేసిస్ బట్టి మనకి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అలా ఇండియా ఒక ర్యాంకింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా ఒక ర్యాంకింగ్ ఈ
ఇయర్ అంటే 2025 కి గాను గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో వీ హ్యావ్ సెక్యూర్డ్ 131st ర్యాంక్ అన్నమాట. సో వీళ్ళ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి ఒక రిపోర్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అంటే దే విల్ యూజువల్లీ మెజర్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ఆపర్చునిటీస్ కానీ రిసోర్సెస్ కానీ ఎంపవర్మెంటే కానీ గవర్నెన్సే కానీ ఈ ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో ఒక మెన్ కి విమెన్ కి మధ్యలో ఆ ఇన్ఈక్వాలిటీస్ ని కంట్రీస్ ఎలా ఆ స్పేస్ ని తగ్గించగలుగుతున్నారు అని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద 19th time దే ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అన్నమాట. అలా మనకి టాప్ కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్, ఫిన్లాండ్ అండ్ నార్వే. ఈ 3 కంట్రీస్ అనేది బెస్ట్ పర్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 131st ర్యాంక్ అన్నమాట అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. Well, next question. What is India's rank in Climate Change Performance Index 2025? Climate Change Performance Index 2025 లో what is the rank of India అని అడుగుతున్నారు. సో యూజువల్లీ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి? యూజువల్లీ మనకి క్లైమేట్ చేంజ్ అవుతే ఏమవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గించడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారో చూసి దాని అనాలిసిస్ బట్టి ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ అంటే 2025 కి గాను క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 10th ర్యాంక్ అన్నమాట. Well, India has secured 10th rank in the Climate Change Performance Index 2025. And ee report ever produce chesaru ante it will be issued by German Watch వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ ని ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ని క్లైమేట్ చేంజ్ వల్ల యూజువల్లీ ఏమవుతుంది? గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి ఆ ఎమిషన్స్ ని తగ్గించడానికి కంట్రీస్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాయో చూసి దాని అనాలిసిస్ బట్టి ఈ యొక్క రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది బై జర్మన్ వాచ్. వెల్, టాప్ కంట్రీస్ వచ్చేసి మనకి టాప్ 1, 2, 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీ నాట్ ఈవెన్ సింగిల్ కంట్రీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ది బెస్ట్ అనమాట. అంటే టాప్ 3 కంట్రీస్ అనేది వేకెంట్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 కంట్రీస్ ఆర్ వేకెంట్. అంటే అంత బెస్ట్ ఎవరు పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి ఆ ఒక ప్లేసెస్ 1 to 3 ప్లేసెస్ ని వేకెంట్ లా ఉంచి 4th ప్లేస్ మనకి డెన్మార్క్ ఇచ్చారు అండ్ 5th ప్లేస్ వచ్చేసి మనకి నెదర్లాండ్స్ కి ఇవ్వడం జరిగింది. అలా మనకి ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 10th ర్యాంక్ అన్నమాట ఇన్ ది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. Well, next question. What is India's rank in World Press Freedom Index? World Press Freedom Index లో what is the India rank అని అడుగుతున్నారు. వరల్డ్ ప్రెస్ అంటే జర్నలిస్ట్ కి ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి జర్నలిస్ట్ కి ఫ్రీడమ్ ఎలా ఇస్తున్నారు అండ్ వాళ్ళకి సెక్యూరిటీ కండిషన్స్ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అండ్ హెల్త్ కండిషన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలాంటి ఒక పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రిపోర్ట్ వచ్చేసి మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా ఇండియా ఒక ర్యాంక్ ఈ ఇయర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 151 ర్యాంక్ అనమాట ఫర్ ది ఇయర్ 2025. 2025 కి గాను మనం 151 ర్యాంక్ అనేది సెక్యూర్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క రిపోర్ట్ మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ ర్యాంకింగ్స్ వచ్చేసి నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్. నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్ అనేది ఈ టాప్ ర్యాంకింగ్స్ అనేది రావడం జరిగింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు? It is on May 3rd. World Press Freedom Day is on May 3rd అన్నమాట. అండ్ ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు ఇస్తారు ఎవ్రీ ఇయర్ అండ్ ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 151 ర్యాంక్. Well, next question. What is the rank of India in the Human Development Index? Human Development Index లో what is the rank of India అని అడుగుతున్నారు. Well, India has secured 130th rank in the Human Development Index. Human Development Index లో మనకి 130 ర్యాంక్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ యొక్క ఇండెక్స్ వచ్చేసి మనకి UNDP ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేసి మెయిన్ గా 3 ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని ఏంటి అంటే హెల్త్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఇన్కమ్, మెయిన్గా ఇన్కమ్. ఈ యొక్క 3 ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది బై UNDP. అలా మనకి ఇండియా ఒక ర్యాంక్ ఫర్ ది ఇయర్ 2025 కి గాను వీ హ్యావ్ సెక్యూర్డ్ 130th ర్యాంక్. టాప్ ర్యాంకింగ్స్ చూసుకుంటే మనకి
ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ కి టాప్ 3 ర్యాంకింగ్స్ అనేది రావడం జరిగింది ఫర్ ది ఇయర్ 2025. Next question, what is the position of India in the Global Terrorism Index 2025? Global Terrorism Index లో what is the rank of India అని అడుగుతున్నారు. సో మన ర్యాంక్ వచ్చేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో 14th ర్యాంక్ అనమాట. అంటే మన కంట్రీలో కూడా కొంచెం టెర్రరిజం అనేది మేబీ మన వల్ల కాకపోయినా కూడా మన శత్రు దేశాల వల్ల కొంచెం ఎంతో కొంత అవుతూనే ఉంది. సో ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది ఇట్ విల్ బి ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ది 12th ఎడిషన్ అనమాట. సో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 14th ర్యాంక్ ఇన్ ఇట్. అండ్ టాప్ కంట్రీస్ చూసుకుంటే మనకి బుర్కినా ఫాసో, పాకిస్తాన్ అండ్ సిరియా. దీస్ 3 countries have stood top in the terrorism index, global terrorism index, and India has stood in the 14th position in the global terrorism index 2025. Well, next question, what is the position of India in the world happiness index? World happiness index lo what is the rank of India ani adugutunnaru. వెల్ యూజువల్లీ మనకు హ్యాపీనెస్ అంటే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే మనకి జీడిపి రేట్ బాగుంటుందో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుంటుందో, సపోర్ట్ సిస్టమ్ బాగుంటుందో, లైఫ్ చాయిసెస్ ఉంటాయో, జనరసిటీ అంటే మనకి యూజువల్లీ జీడిపి, హెల్త్ కండిషన్స్, జనరసిటీ, అండ్ లైఫ్ చాయిసెస్, మనంతలో మనం లైఫ్ చాయిసెస్ తీసుకునే ఒక ఎబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి ఒక పారామీటర్స్ ఏవైతే ఉంటాయో, టెక్నాలజీ డెవలప్మెంట్, ఇలాంటి ఒక పారామీటర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది బై యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్. సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఇయర్ 2025 అడుగుతున్నాం. సో ఫర్ ది ఇయర్ 2025 ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 118th ర్యాంక్. సో ఎప్పుడైతే మనకి యూజువల్లీ ఎప్పుడు జీడిపి బెటర్ ఉన్నప్పుడు, అంటే ఎకానమీ బెటర్ ఉన్నప్పుడు, మనకి హెల్త్ కండిషన్స్ బెటర్ ఉన్నప్పుడు, జనరసిటీ ఉన్నప్పుడు, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగున్నప్పుడు, మన చాయిసెస్, లైఫ్ చాయిసెస్ ఉన్నప్పుడు, అప్పుడే మనం యూజువల్లీ మనం ఏమంటాము, ఒక ప్లేస్ ని హ్యాపీ ప్లేస్ అని అంటాం కదా. సో అలా ఆ ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కి గాను, అంటే 2025 కి గాను ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 118th ర్యాంక్ అనమాట. అండ్ ఫిన్లాండ్ ఏదైతే ఉందో, ఫిన్లాండ్ దేశం ఏదైతే ఉందో, ఫిన్లాండ్ దేశం ఫర్ ది 8 consecutive years, 8 years నుంచి ఫిన్లాండ్ అనే దేశం ఎవ్రీ ఇయర్ టాప్ లోనే ఉండడం జరుగుతుంది ఇన్ ది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. అంటే ఫిన్లాండ్ అనే దేశం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ అంట. ఇంకా ఫిన్లాండ్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ. అండ్ లీస్ట్ వచ్చేసి, అంటే లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. సో ఫిన్లాండ్ హ్యాస్ సెక్యూర్డ్ ది టాప్ ర్యాంకింగ్ ఫ్రమ్ పాస్ట్ 8 years అనమాట. 8 consecutive years నుంచి మనకి ఫిన్లాండ్ అనేది టాప్ 1 లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డెన్మార్క్, అండ్ థర్డ్ వచ్చేసి నార్వే ఉండడం జరుగుతుంది. అండ్ ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 118th ర్యాంక్. Well, next question. According to a report released by the Ministry of Environment, Government of India in May 2025, what are the number of snow leopards in Ladakh? So, Government of India, mainly Ministry of Environment, May lo oka report అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏ రిపోర్ట్ ఏంటి అంటే స్నో లెపర్డ్స్ ఒక రిపోర్ట్, స్నో లెపర్డ్స్ లదాఖ్ రీజియన్ లో ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఈ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి యూజువల్లీ కంప్లీట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా వచ్చేసి 718 స్నో లెపర్డ్స్ ఆర్ ఇన్ ఇండియా టోటల్ గా అనమాట. అందులో ఓన్లీ లదాఖ్ రీజియన్ లో మనకి ఎన్ని ఉన్నాయి అంటే 477 స్నో లెపర్డ్స్ ఆర్ ఓన్లీ ఇన్ ద లదాఖ్ రీజియన్. అంటే 66% ఇండియాలో ఉన్న 718 స్నో లెపర్డ్స్ లో నుంచి 66% ఆఫ్ ద స్నో లెపర్డ్స్, అంటే 477 స్నో లెపర్డ్స్ అనేవి మనకి లదాఖ్ రీజియన్ లోనే ఉన్నాయన్నమాట. సో అలా మనకి లదాఖ్ రీజియన్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే 477. సో లదాఖ్ రీజియన్ లో మనకి 477 స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో హైయెస్ట్ స్నో లెపర్డ్స్ వరల్డ్ లో ఎక్కడ ఉన్నాయి అంటే హెమిస్ నేషనల్ పార్క్, కార్గిల్, లే అండ్ హైయెస్ట్ అండ్ వైడెస్ట్ డెన్సిటీ ఆఫ్ స్నో లెపర్డ్స్ అనేవి ఈ ప్లేసెస్ లో ఉన్నాయి. హెమిస్ నేషనల్ పార్క్, కార్గిల్ అండ్ లే హ్యావ్ ది హైయెస్ట్ అండ్ వైడెస్ట్ డెన్సిటీ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో మనకి లదాఖ్ రీజియన్ లో, ఇండియాలో చూసుకుంటే లదాఖ్ రీజియన్ లో హైయెస్ట్ ఉన్నాయన్నమాట. 477 అవుట్ ఆఫ్ 718
718 టోటల్గా ఉంటే మనకి 477 హైయెస్ట్ మనకి లదాఖ్లో ఉన్నాయి, దాని తర్వాత ఉత్తరాఖండ్లో 124 ఉన్నాయి, అండ్ హిమాచల్ ప్రదేశ్లో మనకి 51 స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఆర్ ఇన్ లదాఖ్. ఎంత అంటే 477. Next question, which Indian city was ranked 26th in the Global Artificial Index Global Artificial AI City Index 2025? అయితే మనకి ఈ ఒక AI సిటీ లాగా 26th ర్యాంక్ అనేది మనకి ఇండియాలో ఉన్న ఏ సిటీకి రావడం జరిగింది అంటే బెంగళూరుకి రావడం జరిగింది. సో బెంగళూరు హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ 26th గ్లోబల్లీ ఇన్ గ్లోబల్ AI సిటీ ఇండెక్స్. గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ లో వరల్డ్ లో చూసుకుంటే బెంగళూరుకి 26th ర్యాంక్ అనేది రావడం జరిగింది, అండ్ ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క రిపోర్ట్ మనకి మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా మనకి టాప్ కంట్రీస్ వచ్చేసి సింగపూర్, సియోల్ అండ్ బీజింగ్. ఈ మూడు సిటీస్ కి టాప్ ర్యాంకింగ్స్ అనేవి రావడం జరిగింది. వెల్, ఇండియాలో వచ్చేసి మనకి ఇండియాలో చూసుకుంటే బెంగళూరు హ్యాస్ స్టూడ్ టాప్ 1, అండ్ గ్లోబల్ గా చూసుకుంటే మనకి బెంగళూరు యొక్క ర్యాంక్ వచ్చేసి 26th ర్యాంక్ అనమాట ఇన్ ది గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ 2025. Next question, what is the rank of India in the Global Work-Life Balance Index 2025? Usually మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే మనకి మెటర్నిటీ లీవ్స్ బెటర్గా ఉన్నప్పుడు, పెయిడ్ లే ఆఫ్స్ బెటర్గా ఉన్నప్పుడు, యావరేజ్ వర్కింగ్ అవర్స్ ఉన్నప్పుడు, మినిమం వేజెస్ ఉన్నప్పుడు, హెల్త్ కేర్ సిస్టమ్ బెటర్గా ఉన్నప్పుడు, అంటే పెయిడ్ లే ఆఫ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అండ్ మెటర్నిటీ లీవ్స్ ఉన్నప్పుడు, అండ్ వర్కింగ్ అవర్స్ అనేవి మినిమం ఉన్నప్పుడు, అండ్ వేజెస్ బెటర్గా ఉన్నప్పుడు, అండ్ ఈ యొక్క పారామీటర్స్ ని బేస్ చేసుకొని యూజువల్లీ ఇప్పుడే కదా ఈ యొక్క పారామీటర్స్ మంచిగా బెటర్గా వర్క్ అయినప్పుడే మనకి ఆ ఒక ప్లేస్ ని ఆ ఒక ఎంప్లాయీ అప్పుడే మనకి హ్యాపీ ఎంప్లాయీ లాగా ఉంటాడు కాబట్టి, సో ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకొని మనకి గ్లోబల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇండెక్స్ అనేది రిపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి ఈ ఇయర్ 42nd ర్యాంక్ నిలవడం జరిగింది అనమాట. సో ఇండియా హ్యాస్ ర్యాంక్ 42nd ఇన్ ది గ్లోబల్ వర్క్ లైఫ్ ఇండెక్స్ 2025 విత్ స్కోర్ ఆఫ్ 45.81 అనే స్కోర్ ఇండియాకి రావడం జరిగింది. అండ్ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ కి గాను వాళ్ళు 35 days ఆఫ్ పెయిడ్ లీవ్ తీసుకోగలుగుతారు. ఈ రిపోర్ట్ ప్రకారం 35 days ఆఫ్ పెయిడ్ లీవ్స్ అండ్ ఎంప్లాయీ ఇన్ ఇండియా కెన్ టేక్ అనమాట. సో అలా మనకి టాప్ కంట్రీస్ అంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ మోస్ట్ హ్యాపీగా ఉన్నారో ఆ కంట్రీస్ వచ్చేసి మనకి న్యూజిలాండ్, ఐర్లాండ్ అండ్ బెల్జియం. ఈ 3 కంట్రీస్లో ది ఎంప్లాయీస్ మంచిగా హ్యాపీగా ఉన్నారు, అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా ఉన్నది. అండ్ ఇండియాలో చూసుకుంటే మనకి ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 42nd ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇండెక్స్ 2025. Next question, which state has recorded the highest number of dolphins in Ganga River dolphin survey conducted for the first time in India? అంటే ఈ యొక్క సర్వే ఫర్ ద ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే గంగా రివర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఆ రివర్ ఫ్లో అయిన ప్లేసెస్ లో డాల్ఫిన్స్ ఒక సెన్సస్ ని తీసుకోవడం జరిగింది. సో ఆ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ఏ యొక్క స్టేట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఉన్నాయని అన్నది క్వశ్చన్ అనమాట. సో అలా మనకి యూపీ స్టేట్, గంగా రివర్ ఫ్లో అవుతున్న యూపీ స్టేట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క రిపోర్ట్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్ వచ్చేసి మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ గిర్ నేషనల్ పార్క్, ఈ యొక్క గిర్ నేషనల్ పార్క్ లో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనే మీటింగ్ అనేది జరిగింది అనమాట. సో ఆ మీటింగ్ కి PM మోడీ గారు కూడా రావడం జరిగింది. సో ఆ మీటింగ్ లో ఈ యొక్క సెన్సస్ రిపోర్ట్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే ఇట్ వాస్ బీన్ రిలీజ్డ్ బై ద PM మోడీ ఇట్ సెల్ఫ్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక డాల్ఫిన్ సర్వే తీసుకొని ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఎంత ఉన్నాయంటే ఈ యొక్క గంగా రివర్ లో టోటల్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6,327 రివర్ డాల్ఫిన్స్,
అంటే 6,327 గంగా డాల్ఫిన్స్ అనేవి ఉండడం జరిగింది. సో అలా మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్, గంగా డాల్ఫిన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే యూపీలో ఉండడం జరిగింది. సో యూపీ హోల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్, రివర్ డాల్ఫిన్స్ హైయెస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎన్ని అంటే అవుట్ ఆఫ్ 6,327 యూపీలో, ఓన్లీ యూపీలో మాత్రమే 2,397 డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీహార్లో మనకి సెకండ్ హైయెస్ట్ బీహార్లో ఉండడం జరిగింది 2,220 అండ్ వెస్ట్ బెంగాల్లో 815 ఉన్నాయన్నమాట. సో అలా మనకి డాల్ఫిన్స్ అనేవి, రివర్ డాల్ఫిన్స్, గంగా రివర్ డాల్ఫిన్స్ అనేవి యూపీ స్టేట్లో హైయెస్ట్ ఉన్నాయన్నమాట. Next question, what is the position of India in the Global Innovation Index? Global Innovation Index lo what is the rank of India ani adutunnaru. So India has secured 38th rank in the Global Innovation Index. అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన యొక్క ర్యాంక్ వచ్చేసి 38 అనమాట. ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు అంటాము, టెక్నాలజీ డెవలప్మెంట్ ఉన్నప్పుడు అండ్ స్టార్టప్స్ ఎక్కువ ఈ యొక్క ఇన్నోవేషన్స్ లో అంటే ఏఐ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసినప్పుడు అలాంటి ఒక ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క రిపోర్ట్ ఎవరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ కి గాను మనకి 38th ర్యాంక్, ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 38th ర్యాంక్ అన్నమాట. టోటల్ వచ్చేసి మనకి 139 కంట్రీస్ ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అందులో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 38th ర్యాంక్. సో ఇందులో మనకి 80+ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ 80+ ఇండికేటర్స్ ని 7 పిల్లర్స్ లాగా డివైడ్ చేస్తే 7 పిల్లర్స్ ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ మెచ్యూరిటీ, బిజినెస్ మెచ్యూరిటీ, నాలెడ్జ్ అండ్ మెచ్యూరిటీ, అవుట్పుట్, క్రియేటివ్ అవుట్పుట్. ఈ యొక్క 7 పిల్లర్స్ 80 ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఈ యొక్క 80 ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బై వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విచ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం టాప్ కంట్రీస్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్, స్వీడన్, US. Switzerland, Sweden and US have secured the top rankings in the Global Innovation Index and India యొక్క ranking వచ్చేసి 38th ranking out of 139 countries. 139 countries evaluate చేస్తే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 138th అన్నమాట. Well, next question, what is the rank of India in United Nations Sustainable Development Goals 2025? Excuse me. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 2015లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క డెవలప్మెంట్ గోల్స్ మనకి 2030 వరకు ఉంటాయి కదా. సో మనకి ఎన్ని SDGs ఉన్నాయి? 17 SDGs ఉన్నాయి. సో ఈ 17 SDGs మెయిన్గా ఏంటి? టు ఎండ్ పావర్టీ, టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ అండ్ టు మెయింటైన్ పీస్ అండ్ ప్రాస్పారిటీ. టు ఎండ్ పావర్టీ, టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ and to maintain prosperity. సో ఈ 17 ఇండికేటర్స్, 17 SDGs ఏవైతే ఉన్నాయో మెయిన్ గా టు ఎండ్ ది పావర్టీ, టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ అండ్ టు మెయింటైన్ పీస్. ఈ యొక్క 17 SDGs ఈ యొక్క త్రీ మెయిన్ గోల్స్ లాగా పనిచేయడం జరుగుతుంది కదా. సో ఈ SDGs లో అంటే వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ ఇండెక్స్ 2025? ఈ యొక్క ర్యాంకింగ్ ప్రకారం వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 99th ర్యాంక్ అనమాట. సో అకార్డింగ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 99th ర్యాంక్. సో ఈ యొక్క ర్యాంకింగ్ లో మనకి స్కోర్ అనేది 67 స్కోర్ అనేది రావడం జరిగింది. సో స్కోరింగ్ మనకి 1 to 100 ఉంటుంది. సో అలా మనకి ఈ యొక్క ఇండెక్స్ లో వీ హ్యావ్ సెక్యూర్డ్ 67th ర్యాంక్ అనమాట. ఈ యొక్క ఇండెక్స్ 167 కంట్రీస్ ని ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. సో 167 కంట్రీస్ ని ఇవాల్యుయేట్ చేస్తే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 99th ర్యాంక్. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ లో ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 99th అనమాట. అండ్ టాప్ కంట్రీస్ మనం చూసుకుంటే ఫిన్లాండ్, స్వీడన్ అండ్ డెన్మార్క్. ఈ 3 కంట్రీస్ కూడా మనకి టాప్ కంట్రీస్ లాగా నిలవడం జరిగింది ఇన్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2025. Well, next question, according to the list of global tourism economists 2024-2025, what is the position of India? Usually manaki tourism also plays an important and a vital role in the economic development of a country kabatti. So ee tourism economists lo mana oka rank ante India oka rank enta ante 8th rank.
సో ఇండియా హ్యాస్ సెకండ్ 8th ఇన్ ది గ్లోబల్ టూరిజం ఎకానమీస్. సో మన ఈ యొక్క టూరిజం ఎకానమీలో మన ఇండియా ఒక ర్యాంక్ చూసుకుంటే 8th ర్యాంక్ అనమాట. సో ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 8th ర్యాంక్ అండ్ ది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆక్స్ఫర్డ్ ఎకానమీస్. ఈ ఇద్దరు కలిసి అంటే ద వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి వీళ్ళిద్దరు కంబైన్డ్ అయ్యి ఈ యొక్క రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గ్లోబల్ టూరిజం ఎకానమీస్ అనే రిపోర్ట్ని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అండ్ ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్ అనమాట. సో వీఆర్ అమౌంగ్ టాప్ 10 కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ టాప్ కంట్రీస్ లో చూసుకుంటే మనకి యుఎస్ కి హైయెస్ట్ లైక్ ఎక్కువ టూరిజం నుంచి హైయెస్ట్ ఎకానమీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చైనాకి అండ్ దెన్ తర్వాత జర్మనీకి. యుఎస్, చైనా అండ్ జర్మనీ హ్యావ్ స్టూడ్ టాప్ 3 అండ్ మన ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్ అనమాట. సో ఇండియా ఇస్ గెటింగ్ బెటర్ ఎకానమీ అనేది మంచిగా రావడం జరుగుతుంది ఫ్రమ్ ది టూరిజం. సో వీ హ్యావ్ సెక్యూర్డ్ 8th ర్యాంక్ ఇన్ ది టూరిజం ఎకానమీ. Next question, according to the Climate Risk Index 2025 released by German Watch, what is the rank of India? Climate Risk Index అనే ఒక రిపోర్ట్ ఎవరైతే జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారో అందులో మన ఇండియా ఒక ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి 6th ర్యాంక్. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 6th ర్యాంక్ ఇన్ ది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 అనమాట, విచ్ ఇస్ బిన్ రిలీజ్డ్ బై జర్మన్ వాచ్. సో ఈ యొక్క రిపోర్ట్ యొక్క ఇండికేటర్స్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డెత్స్, అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్ని డెత్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఎంత ఎకానమీ లాస్. యూజువల్లీ క్లైమేట్ చేంజ్ అయితే ఏముంటుంది, డెత్ అనేది ఎక్కువ, డెత్ రేట్ పెరిగిపోతుంది, క్లైమేట్ ఎకానమీ కూడా లాస్ అయితే ఉంటుంది, అంటే జీడిపి అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దాని బేసిస్ తీసుకొని మనకి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బై జర్మన్ వాచ్. అలా మన ఇండియా ఒక ర్యాంకింగ్ వచ్చేసి 6th ర్యాంక్. ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 6th ర్యాంక్ ఇన్ ది climate risk index 2025 which has been released by German Watch. Next question, according to the 16th lion population estimation report, the population of Asiatic lions in India increased from 674 in 2020 to how many in 2025? అంటే ఏషియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ అనేది మనకి 2020లో 674 ఉన్నాయంట. సో ఇప్పుడు 2025కి గాను ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు ఇండియాలో. సో ఇప్పుడు మనకి ఏషియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ 891 అనమాట. సో మనకి 2020లో 674 ఉంటే ఇప్పుడు మనకి 891 ఉన్నాయన్నమాట. సో ఒక పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ 32.2% అనేది జరిగిందనమాట. సో 674 నుంచి మనము ఇప్పుడు 891 ఏషియాటిక్ లయన్స్ ఇండియాలో ఉన్నాయి. సో మనకి 2020 అంటే డెకేడల్ గ్రోత్ రేట్ మనకి 2015లో వచ్చేసి డెకేడల్ గ్రోత్ రేట్ 2015 నుంచి 2025కి గాను మనకి అప్పుడు 2015లో 523 లయన్స్ ఉన్నాయి, అంటే ఏషియాటిక్ లయన్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు 891. సో డెకేడల్ గ్రోత్ వచ్చేసి కూడా ఇక్కడ కూడా బెటర్ గానే ఉన్నది. సో 523 వచ్చేసి మనకి 2015లో ఉంటే ఇప్పుడు 2025లో గాను 891 ఉన్నాయన్నమాట. సో ఈ ఏషియాటిక్ లయన్స్ ఇండియాలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో గుజరాత్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. అందులో మెయిన్గా అమ్రేలీ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఏషియాటిక్ లయన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క రిపోర్ట్ అంటే ఈ ఏషియాటిక్ లయన్స్ ఒక సెన్సస్ యొక్క రిపోర్ట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇట్ ఈస్ బీన్ రిలీజ్డ్ బై యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అనమాట. యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఈ యొక్క రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఎవరు, భూపేందర్ యాదవ్. కాబట్టి హీ హాస్ రిలీజ్డ్ ఇట్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ లయన్ డే. వరల్డ్ లయన్ డే ఎప్పుడు? ఇట్ ఈస్ ఆన్ August 10th. సో ఈ యొక్క రిపోర్ట్ మనకి August 10th రోజు, వరల్డ్ లయన్ డే రోజు ఏషియాటిక్ లయన్ యొక్క సెన్సస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సెన్సస్ ప్రకారం 2020లో 674 ఉంటే ఇప్పుడు మనకి 891 అనేవి ఉండడం జరిగింది. సో పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చేసి 32.2% అనేది ఉంది ఈ ఇయర్కి గాను. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే గుజరాత్ అమ్రేలీ డిస్ట్రిక్ట్ లో ఉండడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ మోస్ట్ పాపులస్ సిటీస్ ఇన్ ది వరల్డ్? అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఏ సిటీలో ఉన్నారు అని అడుగుతున్నారు. సో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది మనకి టోక్యో జపాన్ లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సిటీలో ద హైయెస్ట్ పాపులేషన్ అనేది ఉంది. వరల్డ్ లో చూసుకుంటే ఏ సిటీస్ లో హైయెస్ట్ పాపులేషన్ ఉంది అంటే టోక్యో జపాన్ లో హైయెస్ట్ పాపులేషన్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత మనకి ఢిల్లీ సిటీ ఆల్సో హోల్డ్స్ ది హైయెస్ట్ పాపులేషన్ సిటీ అనమాట. సో మనకి టాప్ 1 వచ్చేసి టోక్యో జపాన్, టాప్ 2లో వచ్చేసి మనకి ఢిల్లీ ఉంది, అండ్ టాప్ 3 వచ్చేసి షాంఘై చైనా. సో ఈ 3 కూడా మనకి మోస్ట్ పాపులర్ సిటీ, అంటే ఈ యొక్క సిటీస్ లో ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ అనమాట. సో ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం టోక్యో జపాన్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, అంటే టోక్యో జపాన్ అనే సిటీ హోల్డ్స్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, దాని తర్వాత ఢిల్లీ, దాని తర్వాత షాంఘై. నెక్స్ట్ క్వశ్చన్, which city is the safest city for women in India as per the annual report and index on women's safety NARI 2025? ఇండియాలో which city is the safest city for women? women కి గాను ఏ సిటీ సేఫెస్ట్ అంటే ఆ సిటీ ఏంటి అంటే కోహిమా. నాగాలాండ్ ఒక క్యాపిటల్ సిటీ అయిన కోహిమా ఇస్ ది సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ది విమెన్, సేఫెస్ట్ సిటీ ఫర్ ద విమెన్ అనమాట. సో విమెన్ కి సేఫెస్ట్ సిటీ ఏది అంటే కోహిమా అనమాట. సో ఈ యొక్క రిపోర్ట్ ఎవరు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ హ్యాస్ రిలీజ్డ్ దిస్ నేషనల్ రిపోర్ట్ అనమాట, దిస్ నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్ సేఫ్టీ నారీ 2025. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేయడం జరిగింది అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రిలీజ్ చేయడం జరిగింది. ద మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఎక్కడ అంటే కోహిమా holds the most safest city for the women, and urban areas lo 40% of the women are feeling unsafe, and most highest city first place lo manaki కోహిమా ఉంటే సెకండ్ ప్లేస్ లో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కి చెందిన విశాఖపట్నం ఈజ్ ఇన్ ది సెకండ్ పొజిషన్ ఫర్ ది విమెన్ సేఫ్టీలో. వీళ్ళ పొజిషన్ వచ్చేసి సెకండ్ పొజిషన్. దాని తర్వాత భువనేశ్వర్ ఒరిస్సాకి చెందిన భువనేశ్వర్ కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీ ఫర్ ది విమెన్ అనేది అంటాం. సో కోహిమా హోల్డ్స్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది విమెన్ సేఫ్టీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హురిన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025? యూనికార్న్స్ అంటే ఏంటి? ఏవైతే స్టార్టప్స్ whose value is at least $1 billion. $1 billion స్టార్టప్స్ యొక్క ఒక వాల్యూ అంటే స్టార్టప్స్ యొక్క వాల్యూ అట్లీస్ట్ $1 billion ఉంటే ఆ ఒక స్టార్టప్స్ ని మనం యూనికార్న్స్ అని అంటాం అనమాట. సో అలా మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. సో అలా మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ అనేది US లో ఉండడం జరిగింది. సో ఇండియా ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా హోల్డ్స్ ది థర్డ్ ర్యాంక్ అనమాట. సో మనకి యూనికార్న్స్ అంటే $1 billion కన్నా అట్లీస్ట్ $1 billion ఉండే స్టార్టప్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి అంటే కంప్లీట్ గా 64 యూనికార్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలా మనకి ఇండియా హోల్డ్స్ థర్డ్ పొజిషన్ ఇన్ ది హురిన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025. ఒక యూనికార్న్ అంటే ఏంటి? ఒక స్టార్టప్ యొక్క వాల్యూ అట్లీస్ట్ $1 billion ఉంటే ఆ ఒక స్టార్టప్స్ ని యూనికార్న్స్ అని అంటాం. సో అలా మనకి ఇండియాలో 64 యూనికార్న్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ యొక్క యూనికార్న్స్ రిపోర్ట్ లో యూనికార్న్స్ ఇండెక్స్ లో మన యొక్క ఇండియా ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లో ఉంది. అంటే వరల్డ్ లో చూసుకుంటే మనకి థర్డ్ పొజిషన్ అనేది ఉందన్నమాట. అంటే US హోల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్, దాని తర్వాత మనకి చైనా హోల్డ్స్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్, అండ్ దాని తర్వాత ఇండియానే. సో ఇండియా హోల్డ్స్ థర్డ్ పొజిషన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యూనికార్న్స్. ఒక యూనికార్న్ అంటే ఏంటి? స్టార్టప్ హూస్ వాల్యూ ఈస్ మోర్ దెన్ $1 billion, దాన్ని మనం ఒక యూనికార్న్ అని పిలుస్తాం అనమాట. సో యూనికార్న్ ఈస్ హోల్డింగ్ 758 యూనికార్న్స్. సో USA is holding 758 unicorns, China is holding 343 unicorns, and India is holding 64 unicorns అన్నమాట. సో ఇండియా ఒక ర్యాంక్ హురిన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ లో ఇండియా ఒక ర్యాంక్ వచ్చేసి థర్డ్ ర్యాంక్. Okay, next question, which state secured the first position in the State Energy Efficiency Index 2024 across India? So ఈ State Energy Efficiency Index ప్రకారం
ఈ ఇండియాలో ఏ స్టేట్ కి టాప్ పొజిషన్ అనేది రావడం జరిగింది. సో ఇండియాలో మనకి మహారాష్ట్ర అనే స్టేట్ కి టాప్ పొజిషన్ అనేది రావడం జరిగింది. అంటే ఈ యొక్క స్టేట్ లో ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం అని చెప్పి కొన్ని బెటర్ మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ మెజర్స్ ని బట్టి మనకి మహారాష్ట్ర స్టేట్ లో మహారాష్ట్ర హోల్స్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ మహారాష్ట్ర స్టేట్ లో ఎక్కువ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీస్ అనేవి ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది, ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మనకి మహారాష్ట్ర స్టేట్ లో మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్సింగ్ ర్యాంకింగ్స్ లో మహారాష్ట్ర స్టేట్ అనేది ఫస్ట్ రావడం జరిగింది. సో ఈ యొక్క ర్యాంకింగ్ ఎవరు ఇస్తారు అంటే ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, బి ఏదైతే ఉందో. సో ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇన్ అలయన్స్ విత్ అంటే ఇన్ కొలాబరేషన్ విత్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీ ఈ యొక్క రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క రిపోర్ట్ ని మనకి 2018 లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క రిపోర్ట్ ఎందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మెయిన్ గా కంట్రీ స్టేట్స్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు టు రెడ్యూస్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి, ఎనర్జీ ఎఫిషియెంట్ గా వాడడానికి స్టేట్స్ ఒక్కొక్క స్టేట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది అని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుందండి. అలా మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ మెజర్స్ ని ఇవాల్యుయేట్ చేసి ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి మహారాష్ట్ర ర్యాంక్ హ్యాస్ స్టూడ్ ఇన్ ది ఫస్ట్ పొజిషన్ ఇన్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో మనకి మహారాష్ట్ర ఫస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ర్యాంకింగ్ లో ఉంది. సో మనకి అలా మహారాష్ట్ర హ్యాస్ స్టూడ్ ఇన్ ది ఫస్ట్ పొజిషన్ ఇన్ ది స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024. ఓకే, వెల్, థ్యాంక్ యూ. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియోలో మనము ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. అండ్ మరి ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్స్ అనేవి మనకి టెలిగ్రామ్ యాప్లో సివిక్ అడ్డా అనే టెలిగ్రామ్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ టు ఫాలో అవర్ టెలిగ్రామ్ యాప్ ఆల్సో, అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. థ్యాంక్ యూ.